చైతన్యం యొక్క నమస్తే మేడం. పత్రిజీ మహిళా చైతన్యం మరి ఆవిర్భించి 2 సంవత్సరాలైంది. మరి ఏదైతే ఆనాపాన సతి ద్వారా మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మరి సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్నే ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింప చేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో మన చేత ఆచరింపజేశారండి. మరి మన పత్రి మేడం గారి ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి 2 సంవత్సరాల క్రితం ఒక విజన్ వచ్చింది. ఆ విజను మరి ఏ ఊరైతే పిలుస్తారో ఆ ఊరెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్‌గా చేయాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఇప్పు హ్మ్. ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళు పిలిచిన మీదట 3 రోజులు వర్క్‌షాప్ చేయటం జరుగుతుంది. రోజుకి 10 గంటల ధ్యానం. సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రం మీద వారికి కూలంకషంగా జ్ఞానాన్ని అందించటం. సార్ చెప్పిన కాన్సెప్ట్‌లు చెప్పటం. థియరీయే కాకుండా ప్రాక్టికల్స్ గూడా మన శైలజ మేడం గారు చెప్పడం జరిగింది. ఆ ప్రాక్టికల్స్ ఏంటంటే మరి కర్మ ప్రక్షాళన. అందరూ పత్రిజిలిమే అని సమభావం, నేచర్‌తో అనుసంధానము. పాట వలన డాన్స్ చేయటం వల్ల గూడా పాటతోటి డాన్స్. అది గూడా మన చైతన్యంలో భాగమే అని మరి ఈ ప్రాక్టికల్స్ చేపిచ్చడం జరుగుతుందండి. చాలా ఆత్మజ్ఞానాన్ని పొంది వెళ్ళటం గూడా జరుగుతుంది వచ్చిన వారందరూ. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో ఏర్పాటు చేశారు. మరి అక్కడికి అందరూ ఆహ్వానితులే. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి ఉమామహేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా జీకే సార్ గారికి, పత్రి సార్ గారికి, పరమాత్మ చైతన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి భగవంతులందరికీ, అలాగే విశేషం నడిపిస్తున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు యోగ పరంపరలో లాస్ట్ వీక్ వచ్చేసి స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ స్టేజెస్ తర్వాత కాన్సెప్ట్ మనం ఇప్పుడు తీసుకుందాం. అంటే కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్‌లు ఉన్నాయని చెప్పాడు కదా! మొదటి స్టేజ్ గురించి మొన్న చెప్పుకున్నాం. అయ్యా! నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు. ఇతరులకు చెడు చెయ్యొద్దు. ఇక నుంచి అంటే హింసించటం. మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, అంటే మాంసాహారం తినకుండా ఉండటమే కాదు. మన మాట ద్వారా ఎదుటి వ్యక్తి హర్ట్ అయితే అది కూడా హింసే. ఇంకొకరు దానం చేస్తున్నా తీసుకునే వ్యక్తియే తీసుకుంటాడు. అతనేదో రుణానుబంధం. మనమెందుకు ఆపాలి? అలా కొన్ని మనము తెలియక అలా ఇక నుంచి పిల్లల్ని కూడా తిట్టకుండా ప్రతి ఒక్కటి ధర్మంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత స్టేజ్ బిలో లాస్ట్ టైమ్ చెప్పాను కాబట్టి ఇక్కడ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. స్టేజ్ బిలో నువ్వు పక్కవాడికి మంచి చేయటానికి పూనుకో. నీకు కూడా మంచి జరుగుతుంది. పదే పదే నాకు మంచి జరగాలి అని కోరుకోవటం కాదు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో, ఆరోగ్యం కావాలా? ఇంకొక వ్యక్తికి ఆరోగ్యం నీ మాట ద్వారానో, నీ దగ్గర ఉన్న డబ్బు ద్వారానో ఉండి కూడా మనం చేయకపోతే అది మనకి అందదు. ఎందుకంటే నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకే అంత మంచి జరుగుతుంది. ఎదుటి వ్యక్తికి మనం ఎంత మేలు కోరుకుంటామో రాముడు చూడండి ఆ యొక్క సుగ్రీవుని సహాయం కోరుకోలా. ముందు సహాయం చేసి తర్వాత అతని సహాయం తీసుకున్నాడు. ఆ విధంగా మనం ఎదుటి వాళ్ళకు ఏముంటే అది మాట సహాయం కానీ, ఏదన్నా కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మనము కనుక ఉపకారం చెయ్యి. అందుకే మా ఇంట్లో గూడా అమ్మాయికెప్పుడు చేయిస్తుండేదాన్ని. లలిత సహస్రనామ పారాయణాలు, భగవద్గీత, స్వామి గురించి ఇలా చెప్తూ ఉండేదాన్ని కథలు. కానీ వినలా వాళ్ళు. ఎందుకంటే మేమివి చదవాలా, స్కూల్లో అవి చదవాలా?
ఎందుకంటే మాకక్కడుంటేనే మేలనే ఇదితో ట్రై చేశాను. వదిలేసాను. సరే అని. మళ్ళీ నేనెప్పుడైతే క్లాసులు స్టార్ట్ చేశానో ఆన్‌లైన్‌లో క్లాసెస్ చెప్పడము. మా అమ్మాయి ఆన్‌లైన్‌లో పుస్తకం డౌన్‌లోడ్ చేసుకొని 'మహాభారతం' నన్ను సందేహాలడిగింది. ఎలా జరిగింది? మైసభ అంటే తెలుసా? ఇవన్నీ గూడా అడుగుతా వచ్చింది. ఈ యొక్క కీచక వధ, ముగ్గురు ఒకటే సమయంలో పుట్టాడంట గదా! భీముడు, దుర్యోధనుడు, కీచకుడు. ఒకరి చేతిలో ఎవరు చనిపోతే అందరూ ఎలా? ఇవన్నీ అడిగేసరికి, ఎలా నీకెవరు చెప్పారు? ఆన్‌లైన్‌లో పుస్తకము టైమ్ పాస్ కోసం డౌన్‌లోడ్ చేసుకొని చదువుతున్నాను. నేను ఇక్కడ క్లాసెస్‌లో విన్న ఆ సబ్జెక్ట్. మనం ఎప్పుడైతే ఇతరులకు చేస్తామో, ఒక సార్ గూడా ఇదే మాట చెప్పాడు. వాళ్ళ అబ్బాయి ఇంత చెప్పినా వినలేదంట. చదువుకొని బాగా ప్రయోజకుడవ్వాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి అని. వినలా. డబ్బున్నప్పుడు బాగా ఆటలు, పాటలు, విందులు, వినోదాలు ఇలా టైమ్ పాస్ చేసేవాడంట. సరే వాళ్ళ ఇంటి పక్కన ఒక అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. డబ్బు లేవు. కోచింగ్ వెళ్ళలేడు. తర్వాత అతనికేమో జాబ్ రావాలి. అమ్మానాన్నలు బాగా చూసుకోవాలని కాన్సెప్ట్‌తో పక్కన వీధి ఒక అబ్బాయి ఉన్నాడంట. వాళ్ళ పొరుగింట్లో. సార్ ఏం చేశాడు, ఆ అబ్బాయిని దగ్గరకు పిలుచుకొని, ఆ పిల్లవానికి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసాడంట. ఆ జాబ్ రావటానికి అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ పిల్లవాడు ఎప్పుడైతే మారి హ్యాపీగా, "సార్ నేను ఈ జన్మలో మర్చిపోను. మీరు నాకు బ్రతుకు తెరువునిచ్చారు." అంటే ఎవరన్నా గాని ఇలా ఇదిలో ఉండే వాళ్ళకి "నువ్వు సహాయం చెయ్యి నాయనా" అన్నాడంట. ఆ తర్వాతని ఎలా బుద్ధి మారిందో ఏమో తెలీదు. ఆ కొడుకు గూడా ఎంచక్కా కోచింగ్ వెళ్ళి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యాడంట. చూసారా? ఇలా ప్రకృతిలో ఆకాశానికి మనం ఏదన్నా ఒక పండు విసిరితే ఆకర్షణ శక్తి భూమికి ఏ విధంగా రిటర్న్ వస్తుందో, నువ్వు విచ్చినటువంటి ఈ విశ్వంలో నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు, నువ్వెంత వేగంగా చేశావో అంత వేయింతల వేగంగా నీ దగ్గరకొచ్చి చేరుతుంది. కాబట్టి మంచి చేస్తే మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి. ఏదో ఒకటి నేనేం చేయలేనే అంటే నా దగ్గర ఏమన్నా విద్య ఉందా? డబ్బులు ఉందా? అని బాధపడుతుంటాం. కానీ ఏదుంటే అది గుడికి వెళ్ళింటే మేము సాయిబాబా ఆహ్, భజన గాని, సాయంత్రం యోగా ఇలా చేసేవాళ్ళము. 2005లో సారొస్తే కర్చీఫ్ తీసుకొని అలా డీఈ సారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో అతను డీఈ అనమాట ఒక తాలూకాకి. కర్చీఫ్ తీసుకొని అలా తుడిచేవాడు స్తంభం కానీ, "సార్ ఏం సార్ ఇలా మేము చేస్తాంలే" అంటే, "ఏదో ఒక సేవ చెయ్యాలమ్మా గుడికొచ్చి నుంచి" అనేవాడు. అట్లా ఆ విధంగా ఏదుంటే అది మనం ఏది చేయగలిగితే అది. ఏదన్నా కుళాయిలో ఎక్కడన్నా పోతున్నా అలానే వదిలేసి వెళ్ళిపోతుంటాం. నాకెందుకులే, చెత్త ఉన్న నాకెందుకులే, సముద్రాలు పాడవని, వాగులు పాడవని, ఏమి పాడవనా గూడా నాకెందుకులే అని వెళ్తున్నాం. మనం చూసినప్పుడు మనకు చేత ఏమైతే అది. చెట్లున్నాయి. నీళ్ళు అవి లేక ఎండిపోతున్నాయి. అదే స్కూలుకి వెళ్ళే పిల్లవాళ్ళు గూడా కొంతమంది ఆ నీళ్ళు వాటర్ వేస్ట్ అయ్యి పడేసే బదులు వచ్చేటప్పుడు ఒక చెట్టుకు నీళ్ళు పోసినా గూడా అట్లా ఆ విధంగా ఏదుంటే అది ఒక సీట్ ఇవ్వచ్చు. దారి దాటించొచ్చు. చెట్లకు నీళ్లు పోయొచ్చు. ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. మరి అందరికీ అన్నదానం చేయాలంటే మన దగ్గర ఉంది. రోజుకు ఒక మనిషికి అన్నం పెట్టలేమా మనం సంపాదించే ఇదికి. ఏదో ఒక వస్త్రదానం. అంటే నువ్వు సంగతి ఎందుకంటే సంఘంలో మన దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం చెయ్యాలి. అంతే ఒకసారి ఒక బ్రాహ్మణుడు గతించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తే సంవత్సరాలు పొడుగుతునా ఇంద్రుడు పొగుడుతూ ఉన్నాడంట. "అయ్యా! నీ పొగడ్త ఆపి నాకంత అన్నం బెట్టు. ఇస్తాను సరే నువ్వెవరికన్నా ఒక్కరికి అన్నదానం జేసింటే చెప్పు ఇంత వేయింతలు ఇస్తాను నీకు" అన్నాడు. చేయలేదంట. బ్రాహ్మణుడు గదా! ఎక్కువ పూజలే. అందరితోనా ఇక్కడ ఎవరన్నా ఉంటే బ్రాహ్మణులు దయచేసి మీ గురించి కాదు.
సబ్జెక్ట్‌లో వేరే కొంతమంది గురువులు చెప్పినటువంటి విషయం ఇక్కడ చెప్తన్నాను. అలా అంట. సరే ఇంకేంటి కారణం? భూలోకంలో మీ పిల్లలేమన్నా గాని, నీ పేరు మీద అన్నదానము, వస్త్రదానము చేస్తే అది నీకు చెందుతుంది. దానివల్ల. అట్లా ఆ విధంగా ఎవరో నమ్ముకొని వాళ్ళు చేస్తారని, వీళ్ళు చేస్తారని అనుకోవటం ఎందుకు? మన చేతనైంది. చెట్టు నాటలేము. ఒక చెట్టు నాటినా దానికి గూడా మనము జీవనాధారం పోసినట్టే గదా! అవి ఎంతో మందికి పళ్ళిస్తుంది. మరి పక్షులకు, జంతువులకు, ఎంతో మంది మనుషులకు నీడ ఇస్తుంది. అది నువ్వు చేసినట్టే గదా! ఒక చెట్టు నాటినా గూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాం. ఏదో ఒక ఇట్లా ఎన్నే ఉన్నాయి. అన్న సత్రాలు, లేదా ఒక బావి తవ్విచ్చినా ఎంతమంది దాహం తీరుస్తుందండి. అట్లా ఆ విధంగా ఇట్లాంటివి చేయొచ్చు. అప్పుడే నీ సంగతి కూడాను సంఘం చూసుకుంటుంది. ఎప్పుడైతే మనం విశ్వానికి, ప్రకృతికి సేవ చేస్తామో మనకు కావాల్సిన ఇదిలో మనకి అందుతుంది. అప్పుడు నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని చెప్తున్నాడు మనకు పత్రిజీ సార్. ఈరోజు స్వయంగా వచ్చి చెప్తున్నట్టే ఉంది. అని స్టేజ్ బిలో ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు పత్రిజీ సార్. స్టేజ్ ఏలో మనం తెలుసుకున్నాం. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలే, చెడు చేయొద్దు. నీ వల్ల బాధ పెట్టొద్దు. నువ్వు హింసించొద్దు. స్టేజ్ బిలో ఏమంటున్నాడు? నీకేది కావాలో ముందు ఇతరులకు చెయ్యి. ఆత్మ జ్ఞానం ఇలాంటివన్నీ రావాలంటే ఇంకా చిన్న స్టేజ్‌లో అంటే మనం ఇంకా ఆత్మ జ్ఞానం ఇకపోతే స్టేజ్ సి ఏమని చెప్తాడంటే, "నువ్వు మంచి కర్మలు చెయ్యి. ఎందుకంటే ఇతరులకు మంచి చేస్తున్నావు. కానీ మనము మంచి కర్మలు ఇంకా మంచి కర్మలు చెయ్యి. అక్కడే ఆగిపోవద్దు. ఇప్పుడు నేను అన్నదానం చేస్తున్నాను. ఆ అన్నము స్వీకరించడానికి నేనే జన్మ తీసుకొని రావాలి. దానికంటే ఇంకా గొప్ప మార్గం ఎంచుకో అని చెప్తున్నాడు మనకు పత్రిజీ సార్. ధ్యానాన్ని అవలంబించు. జ్ఞానాన్ని నేర్చుకో. ఆ జ్ఞానాన్ని పంచు. అన్నం పంచితే అన్నం స్వీకరించడానికి మనం జన్మ తీసుకుంటాం. నువ్వు జ్ఞానాన్ని పంచితే జన్మ పరంపర ముగించుకొని ముక్తి పొందడానికి ఈ జన్మలో ఒకవేళ సంపూర్తిగా జ్ఞానం అందకపోతే మళ్ళీ జన్మలో గూడా నువ్వు అందించినటువంటి జ్ఞానం వెయ్యింతలయ్యి ఏదో ఒక గురువు రూపకంగా నీకు అందుతుంది. మంచి కర్మలే చేయాలి. ఎందుకంటే అనుకుంటుంటాం. నేనేం చేసినా మంచి కలగట్లేదు. గౌరవం రావట్లేదు. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాకు ఇలా ఎందుకు అని అంటుంటుంటాం. కానీ మనం కష్టపడినా మంచే చెయ్యాలి. మనకు రామాయణంలో వినే ఉంటాం. రామాయణంలో, మహాభారతంలో ఆ యొక్క రాముని యొక్క తల్లి కైకేయి వల్ల అరణ్యవాసం వెళ్ళాడు గదా! 12 ఏళ్ళు. మళ్ళీ జన్మలో ఆ యమ్మకి దూరమయ్యాడు. ఎందుకు స్వామి చెరచాలలో ఉన్నటువంటి ఆ దేవకి దూరమయ్యాడు బిడ్డ. ఆమె ఎవరో కాదు ముందు జన్మలో కైకమ్మంట. 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాడు. దూరం అయ్యాడు గదా! అందుకే ఈ జన్మలో ఆమె అనుభవిస్తూ ఉంది. 12 ఏళ్ల తర్వాత వచ్చాడు మళ్ళా కృష్ణుడు. నా యొక్క కంసుని సంహరించడానికి. ఇన్నేళ్ళు పట్టిందా స్వామి నువ్వు నా దగ్గరికి చేరుకోవడానికి, నా కష్టాన్ని తీర్చడానికి. ప్రారబ్ధం అవి. అందుకే ఇక్కడిచ్చాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో వినే ఉంటారు. కర్మలు ఆచరించడానికే నీకు అర్హత ఉంది. వాటి ప్రతిఫలాలను ఆశించడానికి నీకు లేదు. ఎందుకు లేదు? మనకు ఆ జ్ఞానం లేదు. గత జన్మ జ్ఞానం ఉందా? ఎన్ని జన్మలలో ఏమి చేశామో, ఎవరికి బాధ పెట్టామో, ఒక భర్త, భార్య కుటుంబంలో జీవిస్తూ ఉంటే, భర్త బాగా వేధించేవాడంట, కొట్టేవాడంట, తిట్టేవాడంట, బాధ పెట్టేవాడంట.
ఆమె ధ్యానంలో కూర్చుంది. గత జన్మను చూసుకుంటే, గత జన్మలో ఆమె సేమ్ అపోజిట్. ఈమె భర్తగా ముందు జన్మలో పుట్టింది. అతను భార్యగా. ఎంతో బాధ పెట్టేవాడంట. తిట్టేవాడంట. అవమానించేవాడు. అవే మళ్ళీ ఇలా. అలా ఆ విధంగా మనం కూడా బ్యాంకులో రూ. 1,00,000 జీతం. కానీ బ్యాంకులో నేను ముందుగానే లోన్ తీసుకున్న ఇంటి కోసము. ఒక 50,00,000 ఏమో. మరి నెల నెలా నాకు రూ. 1,00,000 గాని 50,000 వస్తాంది. నాకు చాలట్లేదు. ఎక్కువగా జీతం కటింగ్ అయిపోతాంది. కానీ అక్కడ అప్పు చేశాం గదా! ఆ విధంగా రుణానుబంధాలవి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. అవెందుకంటే గత జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలాలు అవి వచ్చే తీరుతాయి. అవన్నీ సంపూర్తి అయ్యేంత వరకు అనుభవించాల్సిందే. ఆ విధంగా అన్నమాట. జీసస్ క్రైస్ట్ గూడా ఇలా చెప్పాడు. యాజ్ యూ సో, సో యూ ఆర్ రిపీట్. అంటే మనం ఏదైతే చేశామో అదే మళ్ళీ మనకు రిపీట్ అవుతా ఉంటుంది. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టునే పొందుతావు. బీజాలు. ఏమీ లేదు. ఒకే ఒక 2 బీజాలు. ఒకటి పాపం అనే బీజము, ఒకటి పుణ్యం అనే బీజము. ఏ బీజం ఈ భూమిలో నాటావో అదే విత్తనాలు వస్తాయి. ఆ విధంగా మనం ఏమి చేశామో ఆ ప్రారబ్ధమే మనకొస్తాయి. కనుక నువ్వు వేప విత్తు విత్తి మర్రి చెట్టు రావాలంటే వస్తుందా? రాదు కదా! ఏది చేశామో అదే మనకు వస్తుంది. కానీ కర్మ వచ్చింది గదా! ఇబ్బంది పడుతున్నాను గదా! నేను మంచి చేసినా వాళ్ళు చెడు చేస్తున్నారు. కాబట్టి నేను గూడా అందుకే ఎటువంటి మనం ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ధర్మాన్ని, సత్యాన్ని, త్యాగాన్ని, శీలాన్ని వీటన్నింటిని కాపాడుకోవాలి. ఎందుకంటే భయపడాల్సిన అవసరము లేదు. అది తీరిపోతుంది. ఆ బాకీ అనేది ఎందుకంటే ఏ విత్తనం ఏసావో అదే వస్తుంది. కనుక అందరికీ మంచి చేస్తే నీకు అందరూ మంచి చేసే తీరుతారు. ఈరోజు బాగా కష్టపడ్డావు. ఈరోజే వస్తుందా డబ్బులు? రాదు. రేపో, ఎల్లుండో నెలంతా కష్టపడితే నెల ఎండింగ్‌లో సాలరీ ఇస్తున్నాడు. అదే విధంగా భగవంతుడు ఇక్కడ రైతెవరు? భగవంతుడు. మనం పని చేయడానికి ఇక్కడికొచ్చాం. భూమి అనే పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటూ, మన కర్మ ఏదైతే ఉందో అది ఆచరించడానికి ఇక్కడ వచ్చాం. ప్రతిఫలాలు ఎప్పుడు ఇస్తాడు? జన్మాంతరంలో వచ్చే జన్మలో మనకందుతుంది. కోటాను కోట్ల జీవుల జన్మ పొంది, వాటిలో ఒక్కొక్క జన్మలో పొందినటువంటి పుణ్యాన్ని కూడగట్టుకుంటే మానవ జన్మ వచ్చింది కదా! మానవ జన్మ అనేది దుర్లభమైనది. దొరకదు. మన వల్ల ఎన్ని చీమలు, ఎన్ని దోమలు, ఎన్ని జీవహింస అయ్యామో అవన్నీ గూడా రుణం అందుకే మానవ జన్మ దుర్లభము అన్నారు మన గురువులు. కాబట్టి దాని గురించి అవసరమైన ఆలోచనలతో మళ్ళీ నీ సమయాన్ని ఎంత మాత్రం వృధా ఎందుకు జరిగిపోయిన విషయాలు. జరిగిపోయినది ఎలాగో మార్చలేము. వెనక్కి వెళితే దాన్ని మార్చలేం. కానీ ముందుకు వెళ్తే మనం మార్చొచ్చు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలా అపసవ్యంగా ఉన్నాం గాబట్టి, అపసవ్యంగా నడుచుకున్నాం గాబట్టి ఇలా జరిగింది. కాబట్టి ఈరోజు ధర్మంగా నడుచుకుంటే మనకి వచ్చే జన్మలో, ఫ్యూచర్‌లో బాగా నీ శక్తిని ఎంత మాత్రము వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆలోచనలు చేస్తూ, చేస్తూ ఒక చిల్లు పడినట్టే. మనం సంపాదించిన పుణ్యానికి నువ్వు ఆలోచన చేస్తూ, చేస్తూ ఒక చిల్లు పడినట్టే. మనం ఉద్ధరించడానికే మనకి అవన్నీ వస్తాయి. కష్టాలు గాని, ఇబ్బందులు గాని. కనుక కర్మ ఫలితాన్ని ఆశించొద్దు. ఏదొచ్చినా ద్వంద్వాలకు అతీతుడుగా ఉండటమే మన యొక్క ధ్యానం యొక్క లక్షణం. కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి. నా కర్తవ్యము. ఏమిటి నా కర్తవ్యము?
నేను జ్ఞానాన్ని తెలుసుకొని 10 మందికి పంచాలి. నేను ధ్యాన జీవితాన్ని గడపాలి, జీవించాలి అనేది నా కర్తవ్యం. ఎందుకంటే సత్యం తెలుసుకున్నాము. మనం అప్పుడు ఇంకేముంటుంది? ఇదే మార్గంలోనే ప్రయాణిస్తామనమాట. మంచి శుభకర్మలు చేయడంతోనే కనుక ఇది స్టేజ్ డి కర్మయోగం మొదటి భాగం అవుతుంది. మంచి కర్మలు చేయడానికి ఎప్పుడైతే ఆరంభిస్తావో అప్పుడే నువ్వు స్టేజ్ డిలో ఉన్నట్టనమాట. ఇకపోతే కర్మయోగం మొదటి భాగంలో డి ఏమిటంటే నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చెయ్యి నాయనా. నేనిదే చెయ్యాలి అనేటువంటి భావన లేకుండా నేను, నాది, నేనే అనేటువంటి ఇది లేకోకుండా చెయ్యమంటున్నాడు. ఇది చాలా కష్టం. ఇది నిజానికి కర్మయోగం రెండవ భాగంలో ఉన్నవాళ్ళే చేయగలుగుతారు అంటున్నాడు. కానీ వీళ్ళందరూ చెప్తారు ఇదొక లక్ష్యంగా ఎలాగంటే నువ్వు ఇప్పుడు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నో గంటలు టయానికి ఆహారాన్ని గూడా పక్కన బెట్టేసి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. అదే దానికి ప్రిపేర్ అయినా అందులో కాకపోయినా ఏదో ఒకటి గ్రేడ్ 1 ఏదో ఒకటి అతనిలో వస్తుందన్నమాట. కానీ ఆ లక్ష్యము సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ మన పాఠాలేమి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక మంచి ఉంటుందన్నమాట. నిన్న గుడికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించారు. వచ్చారు ఇంటికి. ఆహ్, మాట్లాడిచ్చి కొంతసేపు భోజనం పెట్టి పంపించాను. కానీ ఏదో ఒక సందేశం అయితే అందాలి నాకామె నుంచి అనుకున్నాను. ఆమె "మా గురు పౌర్ణమి ఎన్ని రోజులుంది? 10వ తేదీ ఉంటుంది. 10వ తేదీ గురు పౌర్ణమి రోజు బట్టలు పంచుతారు గదా! పంచుతారంట గదమ్మా! అదేమన్నా తెలుసా నీకి?" చూడండి ఎలా ఉందో ఆలోచన. ఒకరి ఆలోచనేమో డబ్బు సంపాదన మీదుంది. ఒకరి ఆలోచనేమో ఎక్కడ ఏ బహుమానాలు దొరుకుతాయి? ఎక్కడ ఏవి దొరుకుతాయి అనుంది. ఇంకొకరి ఆలోచనేమో నేను ఎందుకంటే ఉద్ధరింపబడాలి, మేలు చెయ్యాలి, నేనేం తెలుసుకోవాలి, సజ్జన సాంగత్యం ఎక్కడ జరుగుతుందా? ఎక్కడ ధ్యానం చెయ్యాలా? ఆ విధంగా ఉంటుందన్నమాట. అట్లా ఆ విధంగా మనకి ఎవరు ఒక వ్యక్తి పరిచయమైనా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మనకు కూడా అక్కడి నుంచి ఒక మెసేజ్ అందుతుందన్నమాట. ఓహో! భావాలు ఇలా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట. ఈ విధంగా కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్‌లు. స్టేజ్ ఏ ఏమనుకున్నాము? ఇతరులకు చెడు మంచి చేయకపోయినా పర్వాలే చెడు చెయ్యొద్దు. స్టేజ్ 2లో ఏమనుకున్నాము? నువ్వేది కావాలనుకుంటున్నావో అది ఇతరులకు చెయ్యి. స్టేజ్ సిలో ఏం చెప్తున్నాడు? అది చేసేదేదో మంచి కర్మలు చెయ్యి. అన్నదానము, వస్త్రదానం ఎవరికి చేస్తున్నాము? వాడు శాకాహారా? పోనీ వాడు సజ్జనుడా? వాడు ధ్యానా? ఎటువంటి కర్మలు ఆచరిస్తున్నాడు రోజు? వాడు దొంగ. వాడు చేసే కర్మలు గూడా మనకొస్తాయి గదా! వానికి ఆహారం బెడితే. శక్తి ఆహారం వల్ల అందుతా ఉంది. ఆ శక్తి వల్ల వాడు ఎటువంటి కర్మ జేస్తాడు? ఆ కర్మ గూడా పంచుకోవాలి. అందుకే నువ్విక్కడ ఏం చేస్తున్నాడు? మంచి కర్మలు చేసేదేదో అన్నదానమే అన్నదానమే ధ్యేయంగా ఎందుకు బెట్టుకున్నావు? ఇంకా గొప్ప మంచి కర్మలు చెయ్యి. స్టేజ్ డిలో ఇంకా శుభకర్మలు నా ఆత్మ పురోగతికి, ఎదుటి వాళ్ళ ఆత్మ పురోగతికి, ప్రాపంచిక పైన మనసులు పోనీయకుండా ఉండేట్టుగా మనకిక్కడ తెలియజేశాడన్నమాట. స్టేజి అంటే మంచి చేయకపోతే చేయకపోయావు. కానీ చెడు మాత్రం చెయ్యొద్దు. హింసించొద్దు. నవ్వటం గూడా చానా మంది ఎదుటివాడు సరిగ్గా రాయలేదనో, సరిగ్గా డ్రెస్సింగ్ లేదనో,
అలంకారం లేదనో ఇలా అంటుంటారు. సరే తాత్కాలిక ఆనందం. ఆ మనిషి లైఫ్ లాంగ్ మర్చిపోదు ఆ మాట. నన్ను ఇలా అన్నారే అని. ఆ బాధంతా ఒక్కసారిగా చేరుతుంది గదా! అందుకే ఇక్కడ మనము ఆ మాట ద్వారా గూడా ఎందుకు అయ్యేలా ఎందుకు? ఫ్యూచర్‌లో ఏమన్నా హర్ట్ అవుతాడేమో అని అందుకే ఎప్పుడు గూడా నవ్వులో గూడా మనకి అట్లా మాట ద్వారా, చేత ద్వారా, హాస్యంలో ఎక్కడ గూడా మనం మన వల్ల ఇంకొక వ్యక్తి బాధ కలగకూడదు. ఆ విధంగా మనకిక్కడ చెప్పిన స్టేజ్ బి అంటే తోటి ప్రాణికి సహాయం చెయ్యి. సహాయం అంటే డబ్బులే గాదు. సంగీతం నేర్పించొచ్చు, డాన్స్ నేర్పించొచ్చు, ఇంకా రోడ్లు క్లీన్ జేయొచ్చు, చెట్లు నాటొచ్చు. ఇట్లా ఈ విధంగా అశోకుడు గూడా చెట్లు నాటాడు. ఇట్లా ఈ విధంగా మనము చెయ్యాలనమాట. పుణ్యకర్మలు. వీటి వల్ల పాపమైతే రాదు. అన్నదానం జేస్తే పుణ్యం వస్తుందో రాదో గూడా తెలీదని ఎందుకు చెప్పారంటే, ఈ విధంగా వాడు ఎటువంటి వాడో ఇంగా స్టేసి అంటే కర్మలు, మంచి కర్మలు చేస్తూ ఉండు. కర్మణ్యం అంటే ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతాడంటే, మన సమయమంతా వృధా అవుతుంది అంటున్నాడు. మంచి కర్మలు చెయ్యి. శారీరకంగా ఉన్నప్పుడు నాకేమర్థమైంది? మనిషికి ఇవన్నీ ఏమవసరం? పూజలు, ధ్యానాలు, ఉపన్యాసాలు, టయానికి సంపాదించి కడుపు నిండా అంత అన్నం బెట్టాలి అనుకుంటాం. ఎందుకంటే శారీరక స్థాయిలోనే నా జ్ఞానం అంతవరకే ఉంది. అప్పుడే కొంచెం ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో, మానసికంగా ఎదుగుతానో అప్పుడు ఆలోచిస్తానన్నమాట. అన్నము ఒక పిరమిడ్‌లో క్లాస్ జరుగుతా ఉంది. ఇంతమంది ఉన్నారు. గొప్ప మాస్టరు. సమయం దొరికేదే కష్టము. మనకు ఒక గంట క్లాస్ వినడానికి టైం దొరకదు. ఒక గంట క్లాస్ వినడానికి. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి, ఇంకొక ఊరు నుంచి, తిరుపతి నుంచి, ఎంతో దూరం నుంచి నిద్ర మేల్కొని 2 గంటలకే ట్రైన్ ఎక్కి మన ఊరికొచ్చి ఒక రోజంతా స్టే చేస్తే మనకు మాత్రం టైం ఉండదు. అట్లా ఉన్నాయన్నమాట మనం ఈరోజు. కాబట్టి అలా ఈ కర్మలకే టైం పెట్టకుండా నువ్వు జ్ఞానాన్ని సంపాదించడానికి నీ సమయాన్ని వినియోగించు. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులనేది కుదవలేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర చూసిన భిక్షగాని దగ్గర గూడా సెల్ మెయింటైన్ జేస్తున్నాడు. ఫోన్‌పే మెయింటైన్ జేస్తున్నాడు. అన్నీ ఉన్నాయి. కావాల్సింది ఈరోజు జ్ఞానం పంచాలి. ఆ జ్ఞానాన్ని పంచాలి. టైం లేదు మనకి. వినాలంటే సమయము ఉండదు. చెప్పడానికి వాళ్ళు సంసారము దూరంగా పెట్టి, వాళ్ళ పనులన్నీ కట్ చేసుకొని, ఆత్మజ్ఞానం 10 మందికి పంచాలని వస్తే, వినడానికి టైం లేని దౌర్భాగ్యంలో ఉన్నాం మనం ఈరోజు. ఆ విధంగా అన్నమాట. అందుకే వృధా కాకూడదు. మళ్ళీ దొరుకుతుందా? ఒక గొప్ప మాస్టరొచ్చాడు. ఆ మాస్టర్ క్లాస్ చెప్తున్నాడు. ఆ క్లాసు మనం దగ్గర ఉండి, మన ఊర్లో ఉండి, మన ఇంటి పక్కనుండి మనం వెళ్ళకపోతే మళ్ళీ వస్తారా అతను? ఆ సబ్జెక్ట్ మనం వినగలుగుతామా? అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. స్టేజ్ డి అంటే ఆ తరువాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావన లేకుండా నేనే చేయాలి. అంటే నేను చెప్తున్నాను. ఓకే. ఇంకొకరు చెప్తున్నారు. ఓకే. సరే నేను 100 నేను ఒకేళ 50% ఒకేళ నేను నేర్చుకొనుండొచ్చు. వాళ్ళ దగ్గర ఒక 10 పాయింట్స్ ఉండొచ్చు గదా! నాకు తెలియని విషయము. 1 పాయింట్ ఉండొచ్చు గదా! నేను తెలుగులో టాలెంట్ అయితే, అతను ఇంగ్లీష్‌లో టాలెంటు. ఇంకొకతను సంస్కృతంలో టాలెంటు. ఇంకొకతను ఫిజిక్స్‌లో టాలెంటు. అట్లా ఆ విధంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ కర్మ వేరే, వాళ్ళ అనుభవం వేరే.
వాళ్ళుండే స్థితి వేరే, వాళ్ళుండే వాతావరణం వేరే. కాబట్టి వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళు చెప్తున్నా గూడా వినాలి. నేనే చెప్పాలి అనేది గూడా ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు వినాలి అని చెప్తున్నాడిక్కడ మనకెవరు పత్రిజి సార్. నేను కాదు. కనుక కర్మయోగం మొదటి భాగంలో ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగం మొదటి భాగం వస్తుంది. కర్మయోగంలో ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత జ్ఞానయోగం గురించి చెప్తున్నాడు. జ్ఞానయోగం మొదటి భాగంలో ఇప్పుడు ఏం చెప్తారంటే, మెల్లిగా "ఒరేయ్! నువ్వు మానవ శరీరం కాదురోయ్" అని చెప్తున్నాడు పత్రిజి సార్. నాయనా ఆ! అంటే ఎంత అభిమానం ప్రేమగా ఆ! క్లాస్ చెప్తుంటే మేడం వాళ్ళు గూడా, "అలా కాదురా" ఇలా ఎంత అభిమానంగా కాదు అని చెప్తున్నాడిక్కడ. "నువ్వు ఆత్మవు. ఈ శరీరానివి కాదు." ఎందుకంటే, ఈ శరీరాలనేటివి ఎన్నింటినో పొందింది ఈ ఆత్మ. కాబట్టి చనిపోయిన తర్వాత స్వర్గం, నరకము ఉన్నాయి. పగలు, రాత్రి ఎలా ఉందో, అలాగే పుణ్యము, పాపము ఎలాగా ఉందో, మన శరీరము నీడ ఎలాగా ఉందో, ఆ విధంగా నరకము, స్వర్గం అనేటివి 2 ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ఒక్క లోకమే అనుకోవద్దు. ఈ లోకం నుంచి ఉన్నత లోకాలకి మనము వెళ్ళాలి. ఎన్నో లోకాలున్నాయి. చెప్పాడు గదా! అతను గూడా రా రావణాసుడు మరణము ఎక్కడ అంటే, అతల వితల సుతల పాతాళ రసాతల భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక 7, 14 లోకాలలో ఎక్కడా గూడా ఆ యొక్క హిరణ్యాక్షుడు సేన సరి అండి అడుగుతాడన్నమాట. ఇంట గాని, బయట గాని ఎక్కడా నాకు చావు లేకుండా పగలు గాని, రాత్రి గాని, సంధ్యా సమయం మర్చిపోయాడు, గడప మర్చిపోయాడు అని అడుగుతాడు. అట్లా ఎన్నో లోకాలున్నాయి. నువ్వు తుచ్చమైనది. ఎందుకంటే కంటితో ఏం చూస్తే అది కావాలంటుంది. అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం కూడా ఎంతసేపు కర్మ మంచో, చెడో టయానికి అంత ఆహారానికి బాగా శుచిగా ఉండాలి. అన్నీ శరీరం కోసమే ఇవన్నీ గూడా. ఎందుకంటే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. ఆ యొక్క ధ్రువుడు చిన్న 5 ఏండ్ల బాలుడు. నారదుడు చేసినటువంటి ఉపదేశంతో నువ్వు గూడా భగవంతుని సాక్షాత్కారం పొందగలవు. ఆ తర్వాత నీ తల్లి, తండ్రి నిన్ను అమితానందంగా నిన్ను సాకుతారు. మరి ధ్రువుడు చేస్తే ప్రత్యక్షం కాలేదు. సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్తున్నాడిక్కడ. అనుకుంటే కావాలంటే గాలిలో ఎగరగలవు. నిజమే గదా! మీద నడవగలవు అని చెప్తుంటారు. ఇది అంతా కొత్తది. అంటే ఇదంతా కొత్తదే. ఇంకా మనము జ్ఞాన మార్గంలోకి రాలేదు గాబట్టి, మన గురువులకి, మన పూర్వీకులు కాబట్టి, ఇప్పుడు మనం వింటున్నాం. అందుకే ఇది మనకు కొత్తది. ఇది అంతా అంటే ఇదంటే కొత్త జ్ఞానానికి నీవు అంటే నీకు చావు లేదు. శరీరము మారుస్తున్నామంతే. మనం ఏ విధంగా ఈ నా దగ్గర ఉన్నటువంటి మొబైల్‌లో ఎక్కువగా ర్యామ్ లేదనుకో, సిస్టమ్ ఎక్కువగా అది చేయలేదనుకో, సిమ్ తీసేందుకు ఇంకా ఐఫోన్ తెచ్చుకున్నాను. అందులో మార్చడానికి. ఆ విధంగా నేనిక్కడ ఉండి నా సంకల్పాలు, నా ఇది ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ చేయలేనప్పుడు శిథిలావస్థలో శరీరం ఉన్నప్పుడు మనసులో 2 శరీరాలు గదా! భౌతిక శరీరమేమో శిథిలావస్థలో ఉన్నా, లేదా
హాస్టల్ బాడీ సూక్ష్మ శరీరం గూడా శిథిలావస్థలో అంటే మనసు మారలేకపోతా ఉంది. మారాలి అనుకున్నా గూడా మారలేకపోవటం దుర్గుణాలపై. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో. అలా ఉన్నప్పుడు శరీరము మారుస్తా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది జరిగినా మన మంచికే. ఎందుకంటే అదే చెప్తాడన్నమాట. మంత్రి రాజు, మంత్రి అడవికి వెళ్తే దుండగులొచ్చి చిటికినేలు కట్ జేసేస్తారు. అయ్యో! మన మంచికే రాజా, మన మంచికే రాజా అంటే అప్పుడు కోపమొచ్చి చెరసాలలో వేస్తాడు. మళ్ళీ పోతాడు అడవికి. మళ్ళీ అడవికి పోతే అక్కడ అడవి చెంచులు ఇతన్ని పట్టుకొని బలిచ్చే సమయానికి వదిలేస్తారు. బలిచ్చే సమయానికి వదిలేస్తే అప్పుడు మళ్ళీ వచ్చి, "అయ్యో! తప్పు మంత్రివర్య, నేను తప్పు చేశాను. నువ్వు చెప్పింది కరెక్టే, మన మంచికే. నిజమే రాజా, నువ్వు చెరసాలేసింది నాకు గూడా మంచిదే. లేదంటే నీతో అడవికొచ్చిందును, నిన్ను వదిలేసిందురు నన్ను." అట్లా ప్రతీదీ మంచికే ఉంటుంది, మన మంచికే. అప్పుడు తెలీదు. ఆ తర్వాతనో ఏదో ఒక రోజు మనకి 3 నెలలకు తెలవచ్చు, 3 ఏళ్ళకి తెలిసొచ్చు, 30 ఏళ్ళకి తెలిసొచ్చు. తండ్రి వేరే లోకాల్లో ఉన్నారు. మన తండ్రి వేరే. తండ్రి ఎవరు? పరమాత్మ. ఎలా అంటావా? సముద్రంలో ఉన్నటువంటి నీరు వేరు, సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువు వేరు కాదు గదా! ఆ విధంగా మన పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం. కావాలంటే వెళ్లి వాళ్ళతో మాట్లాడగలవు. మరి అదంతా ప్రాసెస్ ఉంది గదా! మనందరికీ తండ్రి ఎవరు? రాజు. మరి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పలానా రోజని జెప్పేసి మనకు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆ సమయానికి వెళ్ళాలి. ఆ సమయంలో అక్కడికి వెళ్తేనే పర్మిషన్ దొరుకుతుంది. మనకు గూడా ఇక్కడ కొన్ని భగవంతుని పరమాత్మను దర్శించాలంటే ప్రాపంచికమైన ధ్యాస వదిలేసి సద్గుణాలతో ధ్యాన సాధన, జ్ఞాన సాధన, యోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము వెళ్ళగలుగుతామనమాట. వెళ్ళగలవు. నువ్వు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరకే మనం కూడా అక్కడికే వెళ్తాము. కనుక ఏడవద్దు అంటున్నాడు. బాధపడవద్దు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ సంకల్పాలతోనే ఇక్కడికి వచ్చాము. ఇవన్నీ మనం పెట్టుకున్న అలారాలే. అపోజిట్‌గా, నెగెటివ్‌గా ఉన్నటువంటి కొలీగ్స్ గావచ్చు, ఇంట్లో వాళ్ళు గావచ్చు, బంధువులు గావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు గావచ్చు, ఎవరైనా కానీలే ఒక అలారం అన్నమాట. ఎందుకు? 3 గంటలకే ఒక అలారం పెట్టుకుంటాం. ఎందుకు? లేసి ధ్యానం చేయాలి, ఇంకో క్లాస్‌కి వెళ్ళాలి అని. మనం అలా ఇవి అలారాలు పెట్టుకున్నాం. ఎందుకంటే నేను ప్రాపంచికంగా అభిమానం ఎక్కువ. ఏది పట్టుకుంటే అందులోనే లీనమైపోతాను. సంసారిక జీవితంలోనే పిల్లలు, బాధ్యతలు అని అంటూ ఇలానే అదే దానికి కథ ఇచ్చాడు. కాశీలో భాగవతం చెప్తూ ఉంటే అరిచేవాడంట. పనికిమాలిన మనిషి. అందరిని కూర్చోబెట్టుకొని పని బాట చేసుకోకుండా అందరిని పాడు చేస్తున్నాడు అన్నాడు. ఇంటికే వెళ్ళాడంట. అంటే ఇట్లా చెడ్డవాళ్ళు ఇట్లా చెప్పే వాళ్ళ మాటలు వింటే వినేవాళ్ళు గూడా వినరు గదా! ఇతను మారాలనే ఉద్దేశంతో ఆ గురువు ఎంతో దయతో, ప్రేమతో వెళ్ళాడంట. వెళ్తే రావయ్యా అంటే నాకెక్కడ రేపొస్తాను, రేపొస్తానన్నాడు. అలా ఎంతో కాలం వెళ్ళాడు. విసుగు చెందకుండా వెళ్ళాడంట. ఎంత గొప్ప గురువో చూడండి. పిల్లలన్నాడు. పిల్లలంటానే పిల్లల పెండిండ్లన్నాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలన్నాడు. తర్వాత చనిపోయాడతను. అతని మక్కువంతా ఎక్కడ ఉంది? ఇంటి పైనే ధ్యాస ఉంది. కుటుంబమో, కుటుంబమో, కుటుంబమో అని. మళ్ళీ అతనేమయి ఎద్దై పుట్టాడు. మళ్ళీ వచ్చాడంట. ఇన్ని రోజులు నిన్ను పిలిచాను గదా! నీకు మోక్షం ఇత్తానని మాట ఇచ్చాను గదా! రా. అయ్యో! ఇంకొక పనికిమాలిన ఎద్దు ఉంది. నేను ఎర్రు మీద యేసుకొని దున్నుతాను, చేస్తాను, నేను రాను. మళ్ళీ వచ్చాడంట.
చనిపోయే కుక్కై పుట్టాడు. ఈ కోడలు ఇట్లా పోతుంది. నా కొడుకు ఇలా ఎళ్ళిపోతాడు. నా మనవళ్ళు ఎక్కడ ఏసినవి అక్కడే వేసేస్తున్నారు. ఎవరన్నా తీసుకెళ్ళిపోతారు. మరి నేను ఇక్కడే ఉంటాను. తర్వాత వస్తాను. మళ్ళీ చనిపోయి సర్పమై పుట్టాడంట. అందరూ పుట్టయింది ఆ ఇంటి దగ్గరే. ఎవరన్నా రాని అందరిని కరిచేదంట. కానీ కొడుకు, కోడలు బిడ్డలొస్తే ఏమందంట వాళ్ళకి. ఆ భగవంతుడేం జేశాడు, మారు రూపంలో వెళ్ళి, పాము ఉంటే మీకరిష్టము, ఈ పుట్టంతా వేసి దీన్ని చంపేయండి అని ఆ కొడుకు చేతిలోనే చనిపోయి ఏమైంది? గాలికి, వానకు, కుక్క శరీరం దాల్చి, ఎద్దు శరీరం దాల్చి, ప్రేమ, అభిమానంతో అట్లా ఆ విధంగా ఆ వ్యామోహంలో అన్ని జన్మల వరకు గూడా వ్యామోహం తెంచుకోలేనటువంటి ఇదిలో అందుకే మనము ఒక విరక్తి మార్గాన్ని ఎంచుకోవాలంటే అక్కడ ఏదో ఒకటి ఇరిటేషన్ రావాలి. నెగెటివ్ ఎనర్జీ రావాలి. నెగెటివ్ పర్సన్ రూపంలో ఎవరో ఒకరిని ఎంచుకొని మనమే తెచ్చుకున్నాం వాళ్ళని. అనుకున్నప్పుడు మనము వాళ్ళు దేవుళ్ళు అని అనుకోని మనం దేనికి బాధపడకూడదు. కష్టమొచ్చినా సంతోషపడాలి. దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా అన్నింటికి మనం సంతోషపడుతూ మన ప్రయాణాన్ని సాగిస్తూ మనము ఎంచుకోవాలనమాట. అందుకే ఇలాంటి విశేషాలన్నీ చెప్తుంటారు జ్ఞానయోగం. ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉంటుందనుకో, చానా మంది చెప్తుంటారు. అంటే నువ్వెవరో తెలుసుకో. ఎందుకంటే పాదాలు జీవిత ధ్యేయం. పాదాలంటే ఏమి నడక. నడకంటే ఏమి? నా నడక ఎలా ఉండాలి? భూమి మీదకొచ్చిండేదేమో స్వామి నేను పుణ్యాన్ని సంపాదించుకోవద్దు నీకు మానవ జన్మ ఇవ్వనంటే ప్రతిమలాడి పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకొని వస్తానని జెప్పేసి ఇక్కడికొచ్చి మర్చిపోయినాము. నీరేమవుతుంది? భూమి మీద నుంచి ఆవిరై ఆకాశానికి చేరుతుంది. మరి ఆకాశానికి చేరుతుంది గదా! అదే విధంగా మనకు గూడా నీటికి సంబంధించినటువంటి స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి రిలేటెడ్‌గా పాదాలు వాయటము, ఆహ్, నర్వస్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయకపోవటము, పెరాలిసిస్ ఇట్లా ఇవన్నీ వచ్చినాయంటే నేను ఎవరో తెలుసుకోవాలి. వెంటనే ఆ ధ్యానము, జ్ఞానాన్ని, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలనేది మనకక్కడ తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అంటే జ్ఞానయోగ మొదటి భాగంలో ఇప్పుడే వేదాంతం వినడం, మరి ప్రవచనాలు వినటం మొదలవుతుంది. ఎప్పుడైతే జ్ఞానయోగంలో మొట్టమొదటిగా నువ్వు స్టార్ట్ అయినావో అప్పుడే నువ్వు వేదాంతాలు వింటావు. ఎందుకు? నేను ఎవరో తెలుసుకోవాలి అన్నందుకే ఇక్కడ నేను ఎవరో నాకు కూడా అలాగే మంత్లీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతుండేదాన్ని. గీతా మేడం గారు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫస్టు నువ్వెవరో తెలుసుకో. తర్వాత నువ్వు శారీరకంగా, మానసికంగా నువ్వు, నీ కుటుంబము ఇది నువ్వు కాదు. నీ కుటుంబం నువ్వు కాదు. నీ సమస్త బంధువు నువ్వు కాదు. నువ్వంటే భగవంతు నుంచి వచ్చిన అంశాత్మవి. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ, ఈ రోజే మొదలుపెట్టు క్లాసులు అన్నాడు మేడం. మరి నేను ఈరోజు మరి అదృష్టమే గదా! ఆ సఫర్ అనేది ఎందుకొచ్చింది? నన్ను ఉన్నతమైన మెట్లు నన్ను ఉన్నతమైన శిఖరాలకి నన్ను ముందుకు పంపించడానికే వచ్చింది. ఆ విధంగా మనకు ఆహ్, తెలుస్తూ ఉంటుందన్నమాట. కర్మయోగం మొదటి భాగంలో ప్రవచనాలు వినటం మొట్టమొదట వినాలి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందా? ఎక్కడ ఏమి జెప్తారా? వింటుంటే అంటే చెవులు పండిపోయేటట్లు అయిపోవాలి. ఇంకా, ఇంకా, ఇంకా. రామాయణం వింటుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి.
అనేటువంటి తపన కలిగిందంటే అప్పుడు జ్ఞానయోగంలో మొట్టమొదటి మెట్టులో నువ్వున్నట్టే. జీసస్ క్రైస్ట్ యొక్క బోధనలు వినటం యొక్క ఆహ్, పాఠాలు మరి గీతా యజ్ఞాలు వినటం ఇవన్నీ ఉండవన్నమాట. అంటే కర్మయోగంలో ఇవన్నీ ఉండవంటున్నాడు. ఇక్కడ మొదటి భాగం జ్ఞానయోగంలోనే ఇవన్నీ మొదలైతాయి అంటున్నాడు. ఇక్కడ కూడా 4 స్టేజ్‌లు మళ్ళీ. స్టేజ్ ఏ శ్రవణం. మొట్టమొదట జ్ఞానయోగము మనకు సిద్ధించాలంటే మొట్టమొదట శ్రవణం వినాలి. అందుకే వినాయకునికి గూడా చాటంత చెవులు అంటారు. ఎందుకు? ఎక్కువగా వినాలి, తక్కువ మాట్లాడాలి. అలాగే స్టేజ్ బి అంటే మననం. ఏదైతే విన్నావో దాన్ని మననం చేసుకుంటూ ఉండు. ఎందుకు? ఇప్పుడు ఈ శ్లోకం ఉంది. కర్మణ్యేవాధికారస్తే అని. ఏదన్నా నేను చేశాను పని, అక్కడ నాకు గౌరవం గాని, అగౌరవం గాని, మానం కానీ, అవమానం కానీ, అప్పుడు ఆ శ్లోకం నాకక్కడ గుర్తు రావాలి. కర్మణ్యేవాధికారస్తే. అవును. ఎంతోమంది గొప్ప గురువులు చెప్పి ఉంటారు. ఏదో గతంలోనో, ఎప్పుడో. మరి నేను గౌరవించానో లేదో అంతే గదా! సబ్జెక్టు పేరు ప్రతిష్టల కోసం కాదు. మానాల కోసం కాదు నేను సబ్జెక్ట్ ఇస్తున్నది. ఎందుకు? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. 10 మందికి ఉద్ధరించే విధంగా నేను చెప్పడానికి చెప్తున్నాను క్లాస్. చెప్పడం వల్ల ఏమైతుంది? ఇంకా ఆ సబ్జెక్ట్ అంతా గూడా బాగా శుభ్రమవుతుంది. భద్రపడుతుంది. అలానే ఉన్నటువంటి పాచే పారే నీళ్ళల్లో అయితే జ్ఞానం బాగా అపారంగా వస్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే వస్తూ ఉంటుంది. దోచుకోబడతాయి. దాచుకున్న జ్ఞానము దోచుకోబడుతుంది. మర్చిపోతాము. కాబట్టి ఇక్కడ శ్రవణం, తర్వాత మననం. ఏదైతే విన్నామో దాన్ని మననం చేసుకోవాలి. అదే తర్వాత నిధిధ్యాసన అన్నాడు. సమాధి అంటే ఇక్కడ సాక్షాత్కారం. ఇవి 4 చెప్పాడన్నమాట. మొట్టమొదటి స్టేజ్ శ్రవణం. నువ్వు బాగా విను. అక్కడ లెక్చర్స్ ఇస్తున్నారు. జీసస్ క్రైస్ట్ గురించి చక్కగా సువార్త చెప్తున్నారు. ఏది చెప్తున్నారో అది. పొయ్యి విను. ఆయనేం చెప్పారో విను. అక్కడ భగవద్గీత, గీతా యజ్ఞాలు జరుగుతున్నాయి. విను. సమయము ఎక్కడ పెళ్లి దొరుకుతుందో అక్కడికి వెళ్ళే సమయముంది. వర్షమొచ్చినా ఆగము. ఏమొచ్చినా ఆగము. పెళ్ళిల్లో, ఫంక్షన్‌లో, బర్త్‌డే ఫంక్షన్స్ అదే ముందుగానే మరి అలంకార వస్తువులన్నీ తెచ్చుకొని, బాగా రెడీ అయిపోయి, అక్కడికి అందరికంటే ముందుగానే వెళ్ళిపోతాం. మరి జన్మల బంధువు గదండీ మనకి. వీళ్ళు ఫ్రెండ్సు ఓకే. చాలా కాలం నుంచి ఫ్రెండు. మరి కోటాను కోట్ల జన్మ నుంచి బంధువుగా, పరంపరగా మనలో శక్తులన్నీ ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి భగవంతుని కార్యక్రమం జరుగుతుంటే, మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఏమైంది మనకి జ్ఞానము? అంటే ఊరికే వినిరా, ఏం అర్థం కాలేదు. అవుతుంది అర్థము. భూమిలో ఇత్తనం ఏస్తానే పైకేమి కనపల్లా. ఏమి చేయనట్టేనా? అట్లా కొద్ది రోజులు వినంగా ఏమైతుంది? ఆ మోసనేది పైకి వస్తుంది. నీకు అర్థమైనా, కాకపోయినా వినాలి. ఊరికే వినిరా. ఆ తర్వాత మొదట శ్రవణం చెయ్యి. ఎక్కువగా వినటం. వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. వాడికి అంతకుముందు వరకు ఇవన్నీ పట్టవు. ఎందుకంటే శ్రవణం. నేను వినాలి అనేటువంటిది ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే పడతాయి. అంతకుముందు పట్టవు. ఆ! ఏమొస్తుంది పోయి కూర్చుంటే. ఇలా చెప్తుంటారు. ఆ! సరే అమ్మా! మాకు ఒక ₹1,00,000 డబ్బులు కావాలి. మరి నువ్వు గంట కాదు, రోజంతా ధ్యానం చెయ్యి. డబ్బొస్తుందా? అని ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే కర్మయోగంలోనే ఉన్నాడు. ఆ కర్మయోగానికే ఎక్కువ విలువిస్తున్నాడు. జ్ఞానయోగంలోకి అడుగు పెట్టలా. జ్ఞానయోగం మొదలైందంటే వినాలి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా ఇవన్నీ
భూమి మీదనే వదిలేస్తాం. ఏ ఒక్కటి రావు. మనం సంపాదించుకున్నటువంటి డబ్బు ఎందుకు సంపాదిచ్చాము పోయిన జన్మల్లో? మానవ జన్మ ఎత్తాలి. మరి ఏ జన్మ ఎత్తినా ఒకటే గదా! అన్నం తిని, నిద్రపోయి, చక్కగా ఆహారానికి, శయనానికి వీటికే విలువిస్తే, ఏ జన్మైనా ఒకటే మానవ జన్మకెందుకొచ్చినట్టు? ఇన్ని కోట్ల జీవరాశులు మానవ జన్మ ఎత్తాలని ఎందుకు పరితపించినట్టు? ఎందుకొచ్చినట్టు? ఇక్కడ ఏదో గొప్ప జ్ఞానాన్ని సంపాదించాలి అని. మరి ఎన్నో జన్మలు సంపాదించుకున్న పుణ్యం వల్ల నేను ఈరోజు కష్టపడకున్నా నా జీవితం జరుగుతా ఉంది. నేనంటే నేను కాదు. ఇక్కడ మనందరి గురించి చర్చిస్తున్నాను. జరుగుతా ఉంది అనుకో. అయినా ఒక 1,00,000 వస్తే 10,00,000 10,00,000 వస్తే 10,00,00,000 10,00,00,000 వస్తే 10 ఇండ్లు 10 ఇండ్లొస్తే యావత్ ఒక గ్రామాధికారైనా, తర్వాత రాష్ట్రానికైనా, ఇంకా దేశానికైనా, ఐక్యరాజ్య సమితికైనా, తర్వాత స్వర్గలోకానికైనా గూడా ఇంకా ఏదైనా దీనికి మించి ఉందా అని ఆలోచిస్తాం గాని, వ్యామోహాన్ని తగ్గించుకోకుండా జీవిస్తూ ఉన్నాం. ఉంది. పిల్లవానికి జాబొచ్చింది. నేను జాబ్ చేశాను. రిటైర్డ్ అయ్యాను. మరి మళ్ళీ ఎందుకు తపన? నేను మళ్ళీ ఏదో ఒక జాబ్ చేయాలని. ఎంచక్కా ధ్యానం జేయొచ్చు గదా! పుస్తకాలు చదవచ్చు గదా! జ్ఞానాన్ని పంచొచ్చు గదా! అప్పుడు గూడా టైం ఉండదు. రిటైర్డ్ అయినా గూడా మళ్ళీ వ్యాపారాలు, మళ్ళీ డబ్బు వ్యామోహం. పిల్లలు లేకపోయినా సంపాదించాలి. ఇలా వెళ్ళిపోతున్నామనమాట. అందుకే మొట్టమొదట విను అని చెప్తున్నారు. వాడికి అంతకు ముందు వరకు ఇవన్నీ పట్టవు. ఇప్పుడు మెల్లమెల్లగా అవి పడుతుంటాయి. అంతకుముందు అర్థం కాదు. వింటేనే గదా అర్థమయ్యేది. పాయసాన్ని రుచి చూస్తేనే గదా అర్థమయ్యేది వింటే. అది భలే రుచి అలా ఇలా అంటే అర్థం కాదు గదా! ఒక్కసారి వచ్చి కూర్చొని ఆధ్యాత్మిక మార్గంలో ఒక గంట, ఒక రోజు వింటే ఆ తర్వాత అర్థమవుతుంది. కనుక స్టేజ్ ఏ ఇలా కొన్ని జన్మలు కూడా జరిగిపోతాయి. స్టేజ్ ఏలోనే ఎన్నో జన్మలు పడుతుందంట చూడండి. ఇంత ఎన్నో జన్మలు పడుతుంది. వెళ్తూ వెళ్తూనే ఆగిపోతాడు. వెళ్తూ దారి మధ్యలో ఎవరన్నా గాని, "అయ్యా! ఈ పలానా పనుంది వస్తావా?" అంటే అలా ఎళ్ళిపోతాడు. తీరా వాగుడి దగ్గరకొచ్చి కూడా ఎళ్ళిపోతాడు. అక్కడికొచ్చి గూడా ఏమో నాకు కూర్చోబుద్ధి కాలేదు. ఇంటికి పోయి సినిమా చూసుకుందామని ఎళ్ళిపోతాడు. ఇంకా ఏదో ఒకటి అలా మనసు ఉండనివ్వదంట. అలా అన్నమాట. తరువాత విన్నదంతా మననం చేసుకుంటూ ఉంటాడు. ఎవరైతే వింటారో వాళ్ళే. అందుకే కోటాను కోట్ల మందిలో ఏ యొక్క 1,00,000 మందో ఆ మార్గం వైపు ప్రయాణిస్తారంట. ఆ 1,00,000 మందిలో ఎవరో ఒకరు మాత్రమే అడుగు పెడతాడంట ఆ మార్గంలో. ఆ మార్గం బెట్టిండే వేల మందిలో ఏ ఒక్క 100 మంది మాత్రమే సగం వరకు ప్రయాణిస్తాడంట. ఆ 100 మందిలో ఏ ఒక్కడు మాత్రమే దాన్ని అనుసరిస్తాడు, ఆచరిస్తాడు. చిట్ట చివరి వరకు దాన్ని వదిలిపెట్టడు. ఇది భగవద్గీతలో గూడా చెప్పారు. ఆ విధంగా అన్నమాట. అవును. నిజమే. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే, మరి ఇలా చెప్పాడు. మనం అలా చేయాలి కదా! ఆత్మ గురించి చెప్పాడు. దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? ఆత్మ అంతరాత్మలోనే ఉన్నాడు. భగవంతుడిని దర్శించాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం. దేవుని రాజ్యం నీలోనే ఉంది. ఇక్కడే అన్నీ ఉన్నాయి. దేహమే దేవాలయము. అందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. మనం ఎక్కడో విని వదిలేస్తున్నాం. మరి మనం లోపలికి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ధ్యానం ద్వారా, నిశ్చలమైన మనస్సుతో. నీ 2 కళ్ళు మూసి అప్పుడు మూడో కన్ను ఎప్పుడైతే ఉందో, ఈ భృకుటి మధ్యమంలో దృష్టి నిలవకపోయినా ఇక్కడ ఈ కళ్ళు చూస్తే బాహ్య ప్రపంచం మూస్తేనే అంతర్ ప్రపంచం కనిపించేది.
అంతర ప్రపంచము ఓపెన్ అవ్వాలంటే బాహ్య ప్రపంచము ముయ్యాలనమాట. ఇప్పుడు సపోజు ఒక స్క్రీన్ టీవీ గాని, సినిమా హాల్‌లో ఇలా చేస్తారు. అన్నీ బంద్ జేసి, అక్కడ ఫోక్సింగ్ ద్వారా, లైటింగ్ ద్వారా ఆ గోడ పైన బొమ్మ అంతా కనిపిస్తుంది. అది కనిపించాలంటే ఇవన్నీ ముయ్యాలి. ఈ బాహ్య ప్రపంచమంతా. అందుకే ఈ బాహ్య ప్రపంచము, ఈ కళ్ళు, ఈ దృష్టి మూస్తేనే ఆంతరంగిక ప్రపంచము తెరుచుకుంటుంది. ఇలా దీన్ని అంతా మనం మననం చేసుకోవాలి. అంటే భజించాలంటే మనం ఏం భజించాలిక్కడ? ఇటువంటి విషయాలను మననం జేసుకోవాలి. భగవద్గీతలో గూడా కృష్ణుడు చెప్పాడు. "తే త్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే." అంటే మనం పుణ్యం సంపాదించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాము. అక్కడ క్షీణే పుణ్యే మన పుణ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను బుక్ చేసుకున్నాను. హైదరాబాద్‌లో 'రామోజీ ఫిల్మ్ సిటీ' చూడాలని బుక్ చేసుకున్నాను. ఎన్ని రోజులు? 3 డేస్. 3 డేస్ వరకే నాకక్కడ. మళ్ళా తర్వాత పంపించేస్తారు. నువ్వు చేసిన పుణ్యము ప్రతిఫలం ఎంతైతే ఉందో, అన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటాము అని ఇక్కడ చెప్తున్నాడన్నమాట. మళ్ళీ ఈ లోకానికి రావాల్సింది. అంటే ఓహో! మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తూనే ఉంటాము. అంటే స్వర్గలోకము ఉంది, ఈ లోకము ఉందనేది ఇక్కడ అర్థమైతా ఉంది. వీటన్నింటి గురించి ఈ విధంగా ఆలోచించటాన్ని మననం అంటాం. నిజమే గదా! స్వర్గలోకముంది, భూలోకము ఉంది. మళ్ళీ అక్కడ పుణ్యం అయిపోగానే మళ్ళా ఈ లోకానికి రావాలి. అందులో కూడా కొన్ని జన్మలు జరిగిపోతాయి. పుణ్యం సంపాదించాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలంటే వానికి 100 జన్మలు పట్టొచ్చు, 50 జన్మలు పట్టొచ్చు, 1,00,000 జన్మలు పట్టొచ్చు. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. తర్వాత నిధిధ్యాసనంటే నేను ఆత్మను. కనుక ఆ! ఆత్మపరంగా జీవించటం. ఈరోజు తెలుసుకున్న నేను ఆత్మనని ఏం చెయ్యాలి? ఈ రోజే మొదలుపెట్టాలి. ఆత్మపరంగా. ఎలాగా? రాముడిలాగా. అరణ్యం పంపించింది. ఏమనుకుంది? అక్కడ గూడా ఏదో కార్యక్రమం ఉంది. నేను చెయ్యవలసిన కార్యక్రమం ఉంది. నేను ఎంచుకొని వచ్చిన కార్యక్రమం ఉంది. అందుకే అని అనుకున్నాడనమాట. అలా భరతుడు అంటాడు, "అన్నా, అమ్మ తల్లి తల్లే కాదు అంటే తప్పు నాయనా. కన్నతల్లి స్వర్గలోకం కంటే గొప్ప. కన్నతల్లి కన్న ఊరు" అంటాడు. అట్లా విధంగా మన కార్యక్రమం అక్కడుంది. తినే బియ్యపు గింజ పైన గూడా రాసిపెట్టి ఉంటాడు. నేను మీరు కూడా లెక్క చేసుకోవచ్చు. తినే బియ్యపు గింజ పైన గూడా ఇప్పుడు నేను ఒకవేళ నల్లమాడలోనో, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనో తినాలని ఉందనుకో, ఒకసారి అలానే జరిగింది. ఆహ్, మా ఊరు ఒక 2 ఊర్లు ఇవతలే మా అత్త వాళ్ళ ఊరు. బస్ ఎక్కాను. కానీ నిద్రపోయాను. అక్కడ దిగాను అమ్మ వాళ్ళ ఇంట్లో. కారణమేమి? అక్కడ తినే బియ్యపు గింజ పైన రాసి ఉంది గాబట్టి అక్కడ దిగాననమాట. అట్లా ఆ విధంగా మనం ఎక్కడ ఉందో ఖచ్చితంగా నువ్వు పాదం ఎక్కడ మొయ్యాలో, ఎక్కడ నీళ్లు తాగాలో, ఎక్కడ గాలిని ఆస్వాదించాలో, ఎక్కడ నీళ్లు అక్కడికే వెళ్తాము. శరీరం ఏవైనా జరిగినా బాధలు పట్టించుకోకుండా నేను ఆత్మను కదా! ఎందుకంటే బాధలే కాదవి. శరీరం సంబంధించింది. ఇది నాకు సంబంధించింది కాదు. ఇక్కడ ఏదో నాకు నేర్పడానికే అది వచ్చింది. ఒక సమస్యొచ్చింది. ఒక గురువు దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? అక్కడ ఏమో నీ జీవిత ధ్యేయం ఏది ఎంచుకొనొచ్చినావో ఆ గురువు ద్వారా నువ్వు తెలుసుకోవాలని. అట్లా ఆ విధంగా ఉంటుందన్నమాట. రేపో, ఎల్లుండో సచ్చిపోతాను. సచ్చిపోయిన తర్వాత హాయిగా జీవిస్తాను. ఈ రోజే గదా! మోక్షం అంటే ఏమి?
చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. బ్రతికి ఉండగానే వస్తువు పైన వ్యామోహం లేకుండా జీవించటమే మోక్షము. ఎలా వెళ్ళిపోతాము? బ్రతికుండగానే దర్శించాలి. చచ్చిన తర్వాత దేవుని తాకి వెళ్ళటం కాదు. ఇక్కడ ఉన్నప్పుడే భగవంతుడిని నేను కృష్ణుని దగ్గరకు వెళ్ళిపోతానని అన్న భావనలో జీవితంలో హాయిగా జీవించటం మొదలుపెడతాం. ఎందుకంటే నేను తెలుసుకున్నాను సత్యాన్ని. నేను ఆత్మ పదార్థాన్ని భగవంతుని నుంచి వచ్చిన అంశాత్మను అని తెలుసుకున్నాను. కాబట్టి నేనిప్పుడు సత్యంగానే జీవిస్తాను. ధర్మంగానే జీవిస్తాను. శీలంగానే జీవిస్తాను. 10 మంది క్లాసులు చెప్పడానికే నా జీవితం అంకితము. ధ్యానం చేయడానికే నా జీవితం అంకితము. ఇలా తెలుసుకున్నప్పుడు హ్యాపీగానే జీవిస్తాం గదా! అలా అన్నమాట. అందుకే ఒక ఏదో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఏదో ఒక మాట అన్నాడనుకో నిన్ను. క్షమించాలి. ఎందుకంటే అది గనక నువ్వు మళ్ళా వాడిలా చేశాడు, వాడు అలా చేశాడు అనుకున్నావనుకో, ఆ శిక్ష వేయడానికి నువ్వే వెళ్ళాలి. నువ్వే వాడిని తిట్టాలి. ఆ విధంగా అన్నమాట. హాయిగా జీవిస్తాం. అంటే తాను విన్న దాన్ని జీవితంలో అభ్యాసం చేయటం మొదలుపెడతాడు. ఈ మొత్తాన్ని నిధిధ్యాసన అంటాడు. తర్వాత సాక్షాత్కారం. అంటే మీరు ఇంక మీ జీవితానికి సాక్షిగా అయిపోవటము. సాక్షిగా పుట్టేవాడు పుడుతున్నాడు. చచ్చిపోయేవాడు వెళ్ళిపోతున్నాడు. వస్తున్నాడు, వెళ్తున్నాడు. రీజన్ ఏంటి? వాని కార్యక్రమం అయిపోయింది. వాని పాఠం అయిపోయింది. వాడు ఫస్ట్ క్లాస్ వరకే వచ్చాడు. ఫస్ట్ క్లాసే. గర్భస్థ శిశువు అక్కడ ఉండటము, ఒకరోజు ఉండటము నేర్చుకోలేక ఒక 1 మంత్, 3 మంత్స్ అక్కడ ఉండటం నేర్చుకోవడానికి వచ్చిందది. 3 మంత్స్‌కే ఆహ్, స్వాహా అయిందనుకో. మళ్ళీ 5 మంత్స్, 6 మంత్స్, 9 నెలలు శైశవాత్మ గర్భస్థ శిశువుండి భూమి మీదకి రావటం నేర్చుకోవడానికొచ్చింది భూమి మీదకొస్తానే. తర్వాత బాలావస్థ ధర్మాలు నేర్చుకోవడానికొచ్చింది బాలావస్థ. కంప్లీట్ అవ్వగానే. వాళ్ళ పని కంప్లీట్ ఎప్పటికైతే అయిందో అప్పటికి ఆ పని అయిపోతేనే వెళ్ళిపోతున్నారు. సాక్షిగా మనం అంటే నువ్వు సాక్షివవుతావని చెప్తున్నాడు. కానీ జ్ఞానంతో హాయిగా అన్నింటిని సాక్షీభూతమైపోతారు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో, నిజమే. ఇది కారణం కాదు. ఇతనెందుకొచ్చాడు? పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. పిల్లలు పుడుతుంటారు. ఒక్కసారి బిడ్డంగులు కూలిపోతుంటారు. ఒక్కోసారి అంటే బిల్డింగ్‌లు కడతాంటాము. కూలిపోతూ ఉంటాయి. అన్నింటిలో కలివిలేముల్లో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో అన్నింటిలో మనం సాక్షిగా ఉంటాము. చీకటి లేనిది వెలుగెట్లా వస్తుంది? వెలుగు లేనిది చీకటెట్లా వస్తుంది? అది ఏదో ఒక కారణం. అక్కడేదో ఒక లెసను మిస్టేక్ చేసాం. అందుకే అది కూలిపోయింది. మళ్ళాసారి భద్రంగా. అలెగ్జాండరు చీమ 18 సార్లు గోడ పాకి అది పడిపోతుంటే, మళ్ళీ 18వ అది విన్ అయిందంట. దానికి గూడా అక్కడ చూడు జంతువు ద్వారా గూడా నేర్చుకున్నాడక్కడ జ్ఞానం. మనకట్లా ఏదో రూపకంగా వస్తూ ఉంటాయి. ఇట్లనే మనకు అన్నీ గూడా కొంతమంది పిల్లలవ్వటము, కాకపోవటము, ఇవన్నీ గూడా జయం రావటము, అపజయం రావటము. ఇవన్నీ గూడా మనకక్కడ టెక్నిక్ ఏదో నేర్చుకోవడం మిస్ అయ్యాము. అక్కడ అప్పుడే గుర్తొస్తుందన్నమాట. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు బాగా మార్క్స్ రాని అబ్బాయి తపన ఎలా ఉంటుంది? బాగా రావాలి, బాగా రావాలి అనే తపనలో ఉంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో బాగొస్తాయి గదా! బాగా వచ్చిన అబ్బాయి ఎనీ ఎగ్జామ్స్‌లో అన్నీ బాగొస్తుంటాయి. కానీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో నాకొచ్చు. నాకు 100కి 100 మార్కులొస్తున్నాయి. నేను చదవాల్సిన పని లేదు, రాయాల్సిన పని లేదు. ఏదో కొంత నెగ్లెక్ట్ చేస్తాడు. అక్కడ మార్క్స్ తగ్గుతాయి. జయాపజయాల్లో గూడా మనకేదో జ్ఞానం ఉంది నేర్చుకోవాల్సింది. కలిమిలేముల్లో కలిసున్నప్పుడు అదే కలిసున్నప్పుడు గాదు. దూరంగా ఉన్నప్పుడే మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆత్మబంధువు అనేది అప్పుడే మనకు అర్థమవుతుందనమాట.
అదే. ఇదే జ్ఞానయోగం మొదటి భాగం యొక్క పరాకాష్ఠ. ఇవన్నీ కూడాను జ్ఞానయోగం మొదటి భాగంలో వస్తాయి. ఇప్పుడెందుకు? ఇదంతా నాటకము. మనమంతా నటించడానికి వచ్చామిక్కడికి. ఇక్కడ విలియం షేక్స్‌పియర్ అంటున్నాడంట, ఓహో! ఇక్కడ నాటకం ఆడటానికి వచ్చాను. నేను భర్త అనే ఆహ్, నాటకం తీసుకొని భర్తగా నటించడానికొచ్చాను. ఒక మూవీలో ఏదొచ్చినా ఎంత ఇదిగా వాళ్ళు యాక్షన్ జేస్తారో, ప్రేక్షకుల కంటనీర తెప్పిస్తారు. కొంతమందికి తెలిసినవాడు "ఏరా పిచ్చా నీకు, అదంతా నటన గదా! సినిమా అది" అంటాం. ఇది గూడా అంతే. ఆకాశిక్ రికార్డ్‌లో నేనివన్నీ తీసుకొనే వచ్చాను. ఎందుకంటే నా సంకల్పం ఇది. ప్రారబ్ధ కర్మలు నేను ఈ కర్మ ఉంది. నా సంకల్పం ఇది. ఇది నెరవేరాలి. నా కర్మ తగ్గిపోవాలి. నేను పలాని జ్ఞానము నేర్చుకోవాలి. సంకల్పానికి సంబంధించిన ఆ జ్ఞానాన్నిచ్చే గురువులు పోకుండా ఉంటే అక్కడికి నెట్టే గురువులు వస్తారు మన దగ్గర. నెగెటివ్ వాళ్ళు. నేర్పే గురువులుంటారు. మనల్ని అక్కడి నుంచి పక్కకు దొబ్బే వాళ్ళు ఉంటారనమాట. "నువ్వు వెళ్ళు. ఇక్కడే ఉన్నావే వెళ్ళు" అని అపోజిట్‌గా. కర్మ మనం చేయాల్సిన కర్మ ఉంటుంది. ఆ కర్మకు సంబంధించిన పాఠాలిచ్చేవాళ్ళు, చేయించేవాళ్ళు ఉంటారు మన దగ్గర. ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట మన దగ్గర. ఆ విధంగా. అంతేకాని నిజమైన భర్త నేను కాదు. నిజమైన భార్య నేను కాదు. నిజమైన తల్లి నేను కాదు. అందుకే మొన్న ఒకరు అడిగారు. "ఏంటమ్మా చిన్నదాన్ని అందరికంటే చిన్నదాన్ని నేను. భూమి కంటే ముందు పుట్టినాను. నేను కన్న తండ్రిని పొందితే పాప కర్మలన్నీ బాసిపోతాయి. ఇది అర్థం కాలేదని" ఫోను జేశారు. ఆత్మ అనేది అణువు కంటే ఇంకా చిన్నగా రాగి గింజలో ఆ ఆరో వంతంటే అంత చిన్నగుంటుందంట ఆత్మ. పెరగదు, తరగదు, క్షీణించదు. అంతే కళలో పెరగదు, కళలో తరిగిపోదు. అంత ఉంటుందంట ఆత్మ. అంటే ఆత్మ అనేది ఎప్పుడు పుట్టింది? ప్రపంచము అంటే భగవంతుడు సృష్టి ఎప్పుడు ఆరంభించాడో అప్పుడు పుట్టింది ఈ ఆత్మ. మరి సముద్రం వేరు, నీటి బిందువు వేరు కాదు గదా! ఆ విధంగా భగవంతునితో పాటే పుట్టినటువంటిది ఈ ఆత్మ. కన్న తండ్రి పొంది కన్న తండ్రి అంటే ఎవరు? ఈ శరీరానికి ఆత్మ నేననుకుందాం. తండ్రి ఎవరు? పరమాత్మ. పరమాత్మను పొంది కర్మలన్నీ బాసిపోతాయి. నేనే పరమాత్మగా అయిపోయినప్పుడు, పరమాత్మ స్థితిలోకి నేను చేరుకున్నప్పుడు, ఇంకప్పుడు నేను చేయాల్సిందేమిటి? లోక కళ్యాణం కోసమే ఎంతోమంది ఇప్పుడు చూడండి శంకరాచార్యుల వారు కానీ, రాముడు కానీ, కృష్ణుడు గాని వాళ్ళు పరమాత్మగా మారిపోయారు కాబట్టే లోకహితంగా, లోక కళ్యాణానికి ఆ విధంగా అయిపోతాం. ఇక్కడ అంటే ఒక జన్మలో ఇప్పుడు స్త్రీగా పుట్టాడు. ముందు జన్మలో పురుషునిగా పుట్టిండొచ్చు. ఒకరికి భర్తని కాదు, ఒకరికి భార్యని కాదు, ఒకరికి తల్లిని కాదు, ఒకరికి తండ్రిని కాదు నేను అని శంకరాచార్య వారు గూడా భజగోవిందంలో గూడా ఇక్కడ మనకి చెప్పాడన్నమాట. కస్త్యం కోకం కుతా జాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వం అసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. అయ్యా! ఎవరు నువ్వు? మొదట తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో. ఉన్నటువంటి నేను ఎవరో తెలుసుకో. ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఈ విధంగా ఇదంతా కూడాను ఒక డ్రీమ్ లాంటిది. ఒక కల లాంటిది. మరి కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచమంతా ఏమైపోయింది? లేదు. ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడికి వెళ్ళింది?
అదే విధంగా ఈ సృష్టి అంతా గూడా తెరపైన బొమ్మ ఉంది. అందులో మనుషులున్నారు, వస్తువులున్నాయి, అవన్నీ ఉన్నాయి. స్విచ్ ఆఫ్ చేస్తే లేదు. అంటే ఈ ప్రపంచమంతా మాయా ప్రపంచము అన్నాడు భగవంతుడు. అందుకే మాయా జగతే మాయా బ్రతుకు నేస్తమయా జీవా ఇదంతా మాయ తెలుసుకోండి. లేని ప్రపంచం ఉన్నదిగా, ఉన్నది లేనట్టుగా. భగవంతుడు సత్యమైన వాడు, కానీ కనిపించలేదు. లేని ప్రపంచం ఇది అసత్యమైనదే, కానీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది మనకు. ఒక కల లాంటిది, పగటి కల. ఒక వస్తువు గానిలే పుట్టింది, సాయంత్రానికి మాయమైపోతా ఉంది. అట్లా కొన్ని వస్తువులు గూడా దూరం అవుతున్నాయి. కొంతమంది దూరం అవుతున్నారు. అంటే ఇది అది రాత్రి నా కల వచ్చింది. సముద్రం వచ్చింది. సముద్రంలో పడవొచ్చింది. నేనొచ్చాను. నా దగ్గర సేవకులొచ్చారు. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేవు. అలానే ఇది కూడా అది రాత్రి కల, ఇది పగటి కల అని మనకిక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. దీనిని ఒక కలలాగా తీసుకో, పగటి కలలాగా తీసుకో, స్వప్నంగానే తీసుకో అని చెప్పేసి శంకరాచార్యుల వారు మనకిక్కడ చెప్పాడు. ఇదంతా కూడాను అంటే, ఈ విధమైన స్టేజ్ కలిగి ఉండటము అనేది సాక్షాత్కారం పొంది ఉండటం అన్నమాట. ఈ స్టేజ్ అంటే ఇవన్నీ సత్యం కాదు. ఆత్మ సత్యమైనదే. సత్యమైనది కనిపించలా. కనిపించేది అసత్యం. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అందుకే సాక్షిగా మనం ఆకారమైపోయి అన్నింటిని ఆ! విట్‌నెస్‌గా మన ధర్మాల మటుకు మనం నిర్వర్తిస్తూ ఉండాలి. మన నాటక రంగంలో మనం సరి అయిన పాత్ర పోషిస్తూ, మిగతా అంతటికి కూడాను సాక్షిగా, విట్‌నెస్‌గా అలా ఉండటం అన్నమాట. ఏది అదే నాకప్పుడు తెలిసేది కాదు. మొట్టమొదటగా పూజ కానీలే, ఇలా కాదండి, ఇలా చేయగూడదు, ఇలా చేయగూడదు, ఇలా ఉండగూడదు, ఇలా అని ప్రతి ఒక్కరికి ఫోను జేసి మరి వాళ్ళేదన్నా హ్మ్. పిల్లవాడు ఉన్నాడనుకో, ఏదైనా కార్యక్రమం ఎందుకు తీపిచ్చా, అయ్యో! ఆషాఢం వస్తుందండి. ఈ 10 రోజుల్లోనే చేసేయండి అని ఫోను చేసి మరీ చెప్పేది. ఇలా చేస్తే మంచిది. ఈ పూజ చేస్తే మేలు. లలిత సహస్రనామ పారాయణ చేయండి. ఇలా అన్నీ చేసేదాన్ని. కానీ అలా గూడా మళ్ళా అర్థమైంది. వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకోవాలి. మనం చెప్పడం వల్ల వాళ్ళెలా ఫీలయితారు? ఈ పాప వయసొచ్చేసి మేము పెద్దవాళ్ళము. 60 ఏండ్లు, 70 ఏండ్లు మేము ముందు నుంచి పూజలు, పురాణాలు అన్నీ చేసేవాళ్ళం. మాకే చెప్పే అంత తెలిసిండేదా మీ ఆవిడ? అంత గొప్పదా? ఇలా అంటే ఒక మంచి చేయడం వల్ల గూడా కొన్ని అనర్థాలు మామూలు ఊరు చెప్తే అర్థం గాదు. వింటే ఇప్పుడు సరే వాళ్ళే తెలుసుకోవాలి అనే విధిగా ఇప్పుడు తయారయ్యామండి. అందుకే సాక్షిగా ఉంటూ వాడొకవేళ ఏదో ముందు జన్మలో ఒకరిని ఇబ్బంది పెట్టాడు, బాధించాడు. ఇప్పుడు బాధ పెడుతున్నాడు. అదే ప్రారబ్ధం అన్నమాట. అంతే. ఆ విధంగా తీసుకోవాలి. సాక్షిభూతంగా ఉండమంటున్నాడు. నువ్విలా చెయ్యి, నువ్వలా చెయ్యి, జడ్జిమెంట్ చెయ్యొద్దు. నువ్విలా ఉండు, నువ్వలా ఉండు అని అనొద్దు అని మనకిక్కడ చెప్తున్నాడన్నమాట. మేడం టైం అయిందా? 4:15 అయింది మేడం గారు. ఓకే మేడం. చూసుకోలేదు. ఓకే అండి. థాంక్ యూ మేడం. ఓకే మేడం. అందరికి ధన్యవాదాలు. చక్కగా విన్నందుకు మీకందరికి. ఆ భగవంతుడు ఏ మెసేజ్ అందిచ్చాడో అది మాత్రమే చెప్పగలిగాను. మాట్లాడండి మేడం. కంటిన్యూ చేయమంటారా? ఇది నెక్స్ట్ వీక్ కాదండి. ఆపుతున్నాను. మేడం.